ఫైనల్లీ ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అయ్యింది. పాప కూర్చుందనమాట ఇక్కడ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వారు నా కోసం మా పాప కోసం గోల్డ్ అయితే తీసుకున్నారు. ఏం తీసుకున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. 10:03 అలా అవుతుంది టైము. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే అన్ని పనులు చూసుకొని వద్దాం కదా అన్నట్లయితే స్టార్ట్ అయ్యాము. ఆ బావకి పెళ్లికి ముందు 2 డ్యూక్ బైక్స్ అయితే ఉండేవి, కానీ తన వర్క్ పర్పస్ వల్ల మనీ అర్జెంట్ అయ్యి అమ్మేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే లేవు. ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం బయటికి, ఏ టైంలో వస్తామో తెలియదు. ఈ బండి మీద ఏం తీసుకెళ్తాను అనుకున్నాడో ఏమో, డ్యూక్ బైక్ అయితే అరేంజ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి. ఆ పాపకి 9th month లో ఉన్నప్పుడు చోలీలు అయితే కుట్టించాము, చిన్న స్టడ్స్ లాంటివి పెట్టించాము గోల్డ్వి, కానీ అవి అయితే ఒకటి పడేసింది, ఒకటే ఉందనమాట. ఇంకా నా రింగ్ మార్చేసి దానికి చోలీలు తీసుకుందాం కదా అని చెప్పి వెళ్తూ ఉన్నాము. మా పాపకి నాలానే బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇంకా బయట ఆకలేస్తుంది అని చెప్పి స్నాక్స్ అవి కూడా తినేసి డైరెక్ట్ గా ఇంకా లలిత జ్యువెలర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. డ్యూక్ బైక్ తీసుకున్నాడు అని చెప్పాను కదా, ఇదే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాడు. మా పాపకి మళ్ళీ ఇయర్ స్టడ్స్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎందుకులే ఆల్రెడీ ఒకసారి తిన్నాం కదా కాజా అని చెప్పి ఇంకసారి రింగ్స్ టైప్ తీసుకుందాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. మా వారైతే అసలు ఏం అనుకోలేదు, నీ ఇష్టం, నీ ఏ టైప్ తీసుకుంటావు అంటే అది తీసుకుంటా అని చెప్పి అన్నారు. ఆ పాపకి తీసుకునే ఇయర్ రింగ్స్ 10,000 బడ్జెట్ అని చెప్పి అనుకున్నాము. మేము అనుకున్న దానికి డబల్ అయితే అయ్యింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందో వీడియో కంటిన్యూగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నా బర్త్డేకి అయితే మా బావ ఒక రింగ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు, కానీ అది అస్తమానం అయితే ఇరిగిపోతూ ఉందన్నమాట. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తారు కదా, అక్కడైతే ఎంత ఇస్తారు అని చెప్పి ముందైతే వెళ్ళేంటనే అదైతే చూపిస్తూ ఉన్నాము. ఆ గోల్డ్ రింగ్ తో పాటు మా పాపది ఒక స్టడ్ ఉంటే అది కూడా తీసుకొచ్చేసాం అనమాట. అతను చెక్ చేస్తూ ఉన్నారు ఇది రియల్ గోల్డేనా కాదా అని చెప్పి రింగ్ అయితే చూస్తూ ఉన్నారనమాట. నా రింగ్ కి మా పాప స్టడ్ కి కలిపి 21,000 అయితే కట్టారు. గోల్డ్ కరిగించిన తర్వాత ఇంకొంచెం అయితే ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి చెప్పారు. ఆ పాపకి ఇయర్ రింగ్స్ చూపించమని అడిగితే పాపకి చెవులు కన్నాలు చిన్నవి ఉన్నాయి కదా, పెద్దగా అయిపోతాయి, అలా పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, గొట్టం సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంగ్ టైపు అలానే బుట్టల టైప్ అవి చూసాము, కానీ బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. చాలాసేపు అలా ఆలోచించుకుని ఉన్నాము అనమాట. అంటే 17,000 20,000 అలా అవుతూ ఉందని చెప్పి చెప్పారు. ఫస్ట్ అయితే ఆ బంగారం కరిగించడానికి అయితే తీసుకొని వెళ్ళారు. నా రింగ్ అలానే ఆ పాప స్టడ్ కూడా రెండింటికి స్టోన్స్ అయితే ఉన్నాయి. ఆ స్టోన్స్ రిమూవ్ చేసి మిగతా బంగారాన్ని అయితే కరిగించే వాళ్ళు ఎంత ఉంది అనేది అయితే చెప్తామని చెప్పి చెప్పారు. నా చిటితల్లి అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట అస్సలు వినట్లేదు. షాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని వైపే చూస్తూ ఉన్నారనమాట. అంత అల్లరి చేస్తుంది. గోల్డ్ కరిగించిన తర్వాత 2,000 అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మీ స్టడ్స్ చూస్తూ ఉంటే, లేదు పాపకి స్టడ్స్ పెట్టద్దు, హోల్ అయితే పెద్దగా అయిపోతుంది, గొట్టాలు పెద్ద వస్తాయి, మీరు వీలైతే రింగ్సే తీసేసుకోండి, మీకు అదే బెటరు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఫైనల్లీ లాస్ట్ లో ఇంక బుట్టలు అయితే తీసుకుని ఉన్నాం అనమాట. రింగ్స్ టైప్ వచ్చి కింద చిన్న బుట్ట వస్తుంది, ఇంక అక్కడే పెట్టించేస్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత పాప మాట విన్నది కదా, పెట్టించుకోదు కదా అని చెప్పి ఇంక అక్కడే పెట్టించేస్తూ ఉన్నాము. బుట్టలు పెట్టించేసిన తర్వాత మా వారు నువ్వు కూడా రింగ్ తీసుకో అన్నారు. ఎందుకులే పర్లేదు అంటే, పర్లేదు తీసుకో నువ్వు కూడా రింగ్, నీకు రింగ్ లేదు కదా అసలు అని చెప్పి అంటే ఇంక నేను కూడా రింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. చాలా రింగ్స్ అయితే చూసాను. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా నాకు ఒక రింగ్ అయితే నచ్చింది, మా వారికి కూడా అదే నచ్చిందంటే ఇంకా ఫైనల్ చేసేసి వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ అది కొంచెం తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకా బిల్ కౌంటర్ అయితే తీసుకెళ్ళి అమౌంట్ అది పే చేసేసి గోల్డ్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము. పాపకి అక్కడే బుట్టలు పెట్టేసాము కాబట్టి నా రింగ్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాను, దేవుడి దగ్గర పెట్టుకొని అప్పుడు పెట్టుకుందాం కదా అని చెప్పేసి. ఫైనల్లీ మా బావ నాకు తీసుకున్న గోల్డ్ రింగ్ అయితే ఇదే, నాకు చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బావ, నేను తీసుకుంటాడని చెప్పి అనుకోలే, మనీ తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుని దేవుడి దగ్గర రింగ్ పెట్టుకుని ఆ రింగ్ అయితే పెట్టుకున్నాను. కొద్దిసేపు ఉంచిన తర్వాత గోల్డ్ కొన్న తర్వాత లలిత జ్యువెలర్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మా బావ ఏమో పపాయ తీసుకున్నారు, నేనేమో పైనాపిల్ తీసుకున్నాను. తినేసి వెళ్దామని చెప్పి అలా తినేసి అయితే వెళ్ళాము. గోల్డ్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిర్కి సంబంధించి ఆల్రెడీ లాంగ్ వీడియో మీరు చూసే ఉంటారు, అక్కడికైతే వెళ్ళాము. షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత రోజు మేము చాలా స్ట్రీట్ ఫుడ్ తిన్నాము, ఏంటో తెలియదు అసలు. నైట్ ఇంకా డిన్నర్ కూడా బయట చేసేసాము, చాలా హ్యాపీ అనిపించింది మొత్తం అనేది. మా బావ అయితే పానీపూరి తింటున్నాడు, నాకు తినిపిస్తే నేనైతే పాపని ఎత్తుకున్నాను. మా బావ తినలేని దగ్గర స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దాము, నెక్స్ట్ టైం మనకు తెలుస్తుంది కదా ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది అని చెప్పి అంటే ఇంకా అలా టేస్ట్ చేస్తూ ఉన్నాం. పానీపూరి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చాట్ కూడా తిన్నాము, చాట్ కూడా నచ్చింది మాకు. నేను చాట్ తిన్నప్పుడు అయితే వీడియో తీయటం మర్చిపోయాను, ఎందుకంటే పాప ఒళ్ళో పడుకుంది కదా, మా వారు పట్టుకొని ఉంటే అలా తినేసా అనమాట. తర్వాత గుర్తులేదు నాకు, వీడియో తీయలేదే అని చెప్పి అనుకున్నా. తినేసిన తర్వాత ఇంకా అయోధ్య మందిర్కి అయితే వెళ్ళాము ఐస్ క్రీమ్ తినుకుంటూ. అది అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిర్కి సంబంధించిన లాంగ్ వీడియో, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేయండి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే
అక్కడికి వెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం ఇంకా డీమార్ట్ లో కొన్ని స్నాక్స్ అలానే తీసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి డీమార్ట్ కి కూడా వచ్చి షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికే నైట్ టైం 10 అలా అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకొక ప్లేస్ కి వెళ్ళాల్సి ఉంది కానీ నెక్స్ట్ డే వెళ్దాం కదా అని చెప్పి ఆ రోజైతే స్కిప్ చేసాము. బిల్ అయితే వేయించుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.